అందరికీ నమస్కారం అండి. టీవీలు చూస్తున్న, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీక్షిస్తున్న ఆడపడుచులందరికీ మొన్న మా దండోరా ఈవెంట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో నా స్పీచ్లో దొర్లిన అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 పదాలకి నేను సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పాను. మరీ ముఖ్యంగా ఈ అపాలజీస్ నేను చెప్పాల్సిన వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు చెప్పాలి ఫస్ట్. ఆ పదాలు దొరలకూడదు. నా జీవితంలో ఎప్పుడు దొరలలా. అలాగా 30 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. నేను అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో ఉన్నా ఏ రోజు కూడా ఒక చిన్న మాట జగన్ గారినైనా, లేదంటే ఏ మహిళనైనా, లేదంటే ఏ పార్టీనైనా నా హద్దు దాటి మాట్లాడలా. అలాంటిది మరి భగవంతుడు ఎందుకో అలా దొర్లిపోయింది. నాకు కాన్షియస్ ఎలా మిస్ అయింది అనేది చాలా బాధపడ్డాను. నాకు తెలుసు, బయటికి రాగానే గెస్ట్తో అన్న, అబ్బాయి దొర్లేసానన్న. సో దానికి మీ అందరికీ సిన్సియర్ అపాలజీస్ చెప్తున్నాను, ఆ 2 పదాలకి, నా ఆడబిడ్డలకి. ఇక నేను ఇచ్చిన స్టేట్మెంట్కి మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికి భయపడేదే లేదు. ఆ 2 పదాలు మాత్రం అన్పార్లమెంటరీ. ఫ్రమ్ మై సోల్ ఐ రిగ్రెట్. అవి మా రోజు నుంచి నేను ఈ ప్రమోషన్స్లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఓ ప్రొడ్యూసర్ నమ్మి మన మీద సినిమా ఇచ్చి ఖర్చు పెట్టాడు, రాలేకపోయాను. అంటే నాలోనే అంతర్మదనం, ఎందుకు ఇలా జరిగింది. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్లో మాట్లాడినా ఎప్పుడు తప్పు మాట్లాడాను నేను, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అని అనిపించింది. సో అందుకే రాలేకపోయాను. సో రేపు రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారితో చెప్పి, సార్ నేను సినిమా ప్రమోషన్కి వస్తానని చెప్పి ఈ ప్రెస్ మీట్ అంటే ఆయన అన్నారు, ఎందుకులేండి అనవసరంగా మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. లేదు, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మీ సినిమాకి నేను నా వంతు నేను ప్రమోషన్ చేయాలి అని చెప్పాను. అలా రేపు 25వ తారీఖు క్రిస్మస్ నాడు రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా. తప్పకుండా మీ దగ్గరలో ఉన్న థియేటర్లో మీకు వీలైతే చూడండి. ఒక మంచి సినిమా, సమాజాన్ని పట్టి పీడిస్తున్న కాస్ట్ సిస్టమ్ మీద, ప్రేమ పట్ల ఉన్న వ్యతిరేకత తరతరాలుగా నడుస్తున్నా కూడా భవిష్యత్తులో కూడా నడుస్తుంది. ఆ వ్యతిరేకత కుటుంబాల నుంచి వాటిని గాఢంగా గట్టిగా స్పృశించింది ఈ కథ. అలాగే అసమానతలు, ఈ మనుషులు ఉన్నంత వరకు ఉంటే ఈ అసమానతలు ఎన్నోసార్లు చెప్పే ఉంటారు. అయినా మనుషులు మారతారేమో అనే ఆశతోటి పని చేసుకుంటా పోవాలి, నెక్స్ట్ తరాలకి అందించి మనం వెళ్ళిపోవాలి. అలా చేసిన సినిమా 11 o'clock తర్వాత 12 తర్వాత మీరు చూసుకోండి, 12:01 తర్వాత కొన్ని ట్వీట్లు వెళ్తూ ఉన్నాయి. ఎవరికి ట్యాగ్ అవుతూ ఉన్నాయి, నాకు నిద్ర లేదు, పేర్లు కూడా గుర్తురాట్లా. స్త్రీల సమస్య మీద మాట్లాడుతూ ఉంటే మన రాహుల్ వైఫ్ చిన్మయి గారు ఆవిడకి వెళ్తూ ఉన్నాయి, ఆవిడకి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచే మొత్తం ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మన అనసూయ గారికి ట్యాగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. సర్లే, ఏదో పాపం ఆవిడ మాట్లాడుతూనే ఉంటుంది ప్రతిసారి కూడా, తప్పేం లేదు. నా తరఫు నుంచి 2 పదాలు దొరికినాయి కాబట్టి ఐ హ్యావ్ టు బేర్. ఏదైనా బేర్ చేయాల్సిందే. మనం దాన్ని ఓట్రిచ్చి కొట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే తప్పు నా వైపు ఉంది కాబట్టి నేను సర్దుకొని వెళ్ళాలి, తప్పదు. క్షమాపణలు చెప్పాను, ఇంకా చెప్తాను కూడా. ఆ 2 పదాలకి నేను ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు. నా మైండ్ ఎప్పటికి సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే
ఎవరికైనా ఫ్యామిలీయే ముఖ్యం. తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు ఏమని, కాదండి ఒకసారి శివాజీ తోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగల. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు, సారీ అమ్మ. నాకెవరు ఫోన్ చేసినా, నాకెవ్వరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే, అయ్యో శివాజీ గారు ఏంటి, సారీ అమ్మా నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా, నాకు ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు. అసలు నేను బయట బూతులేం మాట్లాడినంటే మాట్లాడతానండి, మన అందరం మాట్లాడతామండి, అర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి, జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను, అప్పటికే నేను పంపించేశానమ్మా.